హలో అండి, వెల్కమ్ టు హర్నీస్ కుకింగ్స్. ఇప్పుడు మనం బ్రెడ్ కస్టర్డ్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి. సమ్మర్లో హాట్గా ఉన్నప్పుడు చక్కగా చల్లగా మనం ఈ బ్రెడ్ కస్టర్డ్ని అయితే మనం చేసుకుని ఈజీగా తినొచ్చు అనమాట. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తినగలిగే ఈ బ్రెడ్ కస్టర్డ్ని ఎలా ప్రిపేర్ చేయాలో మనం ఇప్పుడు చూసేద్దాం. మరి ముందుగా ఒక బౌల్ తీసుకుని ఇందులో 2 స్పూన్ల కస్టర్డ్ పౌడర్ని వేసుకోవాలి. నేను ఇక్కడ వెనిలా కస్టర్డ్ పౌడర్ని తీసుకున్నాను. ఇలా వేసుకుని ఒక కప్పు పాలని ఈ విధంగా మనం వేసేసుకుని ఉండలు లేకుండా కలుపుకుని పక్కన పెట్టుకోవాలండి. మనం బ్రెడ్ కస్టర్డ్ని తయారు చేయడానికి మనకి ఒక పావు లీటర్ వరకు పాలు పడతాయి అన్నమాట. ఈ విధంగా ఉండలు లేకుండా పక్కన పెట్టుకోండి. తర్వాత బ్రెడ్ పీసెస్ని ఒక 4 తీసుకుని చుట్టూ మనకి బ్రౌన్ కలర్లో ఉండే లేయర్స్ని కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. అవి మనకి పౌడర్లా మనకి వేసుకోవడానికైతే మనకి చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఈ విధంగా చుట్టూ మనం ఈ లేయర్ని అంతటిని కూడా ఇలా కట్ చేసుకుని పెట్టుకుని చిన్న పీసులుగా మనం కట్ చేసుకుని ఈ విధంగా పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక ప్యాన్ తీసుకుని అందులో ఒక 3 స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకుని ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఇది కాస్త వేడైన తర్వాత ముందుగా మనం బ్రెడ్ పీసెస్ని పెట్టుకున్నాం కదా, ఇవి ఒక్కొక్కటిగా ఇలా 4 కూడా వేసేసుకుని ఈ విధంగా మనం కాస్త బ్రౌన్ షేడ్ వచ్చే వరకు లైట్గా మనం ఇలా వేయించుకోవాలన్నమాట. ఇలా ఒకవైపు నుంచి మరొక వైపుకి ఇలా తిప్పుతూ ఇలా మనకి కొంచెం బ్రౌన్ షేడ్ వచ్చే వరకు మనం ఇందులో నెయ్యిలో వేయించుకోవాలన్నమాట. కాస్త నెయ్యి తినే వాళ్ళు అయితే ఈ విధంగా వేసుకోవచ్చండి. మాకు నెయ్యి ఇష్టం లేదనుకున్న వాళ్ళు స్కిప్ చేసేయచ్చు, కానీ వేసుకుంటే ఆ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందన్నమాట. ఈ విధంగా మనం ఒక ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టుకోవాలి. కొంచెం ఈ విధంగా బ్రౌన్ షేడ్ వచ్చే వరకు. తర్వాత ఇక్కడ నేను ఆల్రెడీ బాయిల్ అయిపోయిన పాలని నేను తీసుకుంటున్నానండి. ఇలా ఒక పాలు బాగా మరగాలన్నమాట. ఇలా పాలు బాగా మరిగిన తర్వాత వేడైన తర్వాత ముందుగా మనం ఈ కస్టర్డ్ పౌడర్ని మిల్క్లో మనం పాల్లో వేసుకుని ఉంచుకున్నాం కదా, ఈ పౌడర్ని ఇలా ఈ కస్టర్డ్ పౌడర్ని ఈ విధంగా పాలలో వేసేసుకుని ఉండలు లేకుండా మనం కలుపుకోవాలి. తర్వాత ఒక 1/2 కప్పు వరకు షుగర్ని వేసేసుకోండి. పంచదార వేసుకున్నాను. మీరు రుచికి సరిపడా పంచదారని అయితే షుగర్ని యాడ్ చేసుకోండి. ఈ విధంగా ఇది ఇలా కలుపుకోండి. మరి చిక్కబడకుండా అలా బాగా ఎక్కువగా పలుచగా కాకుండా చక్కగా ఇలా మీడియంగా మనకి ఈ షుగర్ అంతా కూడా కరిగిపోయి ఇలా ఈ విధంగా ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఫ్యాన్ కింద ఇది ఆరబెట్టండి. తర్వాత మనం ఈ బ్రెడ్ పీసెస్ని ఈ విధంగా పక్కకు పెట్టుకున్నాం కదా ప్లేట్లో, ఇవి ఒక బౌల్ తీసుకుని దానిలో మీరు ఈ విధంగా బ్రెడ్ పీసెస్ని పెట్టుకుని కొంచెం చల్లారిన తర్వాత మనం ఈ కస్టర్డ్ పౌడర్ని ఇలా ఈ విధంగా మనం ఈ కస్టర్డ్ని ఇలా ఈ విధంగా బ్రెడ్ పైన వేసేసుకోవడమే. మీరు ఇలా వేసిన తర్వాత పైన ఇప్పుడైనా మీరు డ్రై ఫ్రూట్స్ వేసుకుని మళ్ళీ బ్రెడ్స్ అయినా పెట్టుకోవచ్చు, లేదా నార్మల్గానే మీరు బ్రెడ్ పీసెస్ని పెట్టుకోవచ్చు అనమాట. నేను ముందుగా నెయ్యిలో వేయించిన బ్రెడ్ పీసెస్ని తర్వాత వేయించకుండా మామూలుగా నార్మల్గా ఉన్న పీసెస్ని అయితే నేను పెట్టుకున్నానండి. మీరు అలా అయినా పెట్టుకోవచ్చు. ఇలా ఈ విధంగా అయినా మీరు నెయ్యిలో వేయించిన బ్రెడ్ని ఇలా ఒక లేయర్ని ఇలా వేసుకోవచ్చు. ఈ విధంగా మనం పెట్టుకున్న తర్వాత మిగిలిన కస్టర్డ్ను కూడా ఈ పైన ఇలా వేసేసుకోవడమే. ఈ విధంగా మొత్తం కూడా మనం వేసేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ని వేసేసుకోవాలి. తర్వాత డ్రై ఫ్రూట్స్ని కూడా కట్ చేసుకుని ఇలా ఈ విధంగా మనం డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఈ విధంగా యాడ్ చేసేసుకోవడమేనండి. ఇది ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో ఒక 2 గంటల పాటు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి.
2 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత తీసి చూద్దాం. మరి ఎంతో టేస్టీగా మెత్తగా చక్కగా ఇలా క్రీమీగా మనకైతే బ్రెడ్ కస్టర్డ్ అయితే మనకి రెడీ అయిపోయిందండి. సో పిల్లలు కూడా సమ్మర్లో చక్కగా ఈజీగా మనం ప్రిపేర్ చేసుకుని తినగలిగే రెసిపీ అనమాట. సో ఇంతేనండి, ఇంత ఈజీగా ఉండే బ్రెడ్ కస్టర్డ్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి. మరి అలాగే నా ఛానల్ కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ అండి.